వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పెద్దిపాలెం గ్రామంలో శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ అమ్మవారి జాతర 4 రోజుల పాటు నిర్వహించామని, అందులో భాగంగా గరగల నాట్యం, కోలాటం, తప్పిడిగుళ్ళు, శక్తి వేషాలు, తీన్మార్, అమ్మవారి బోనాల కార్యక్రమం, అలాగే ప్రత్యేక ఆకర్షణగా శ్రీ రాయల్ ఈవెంట్ వారి డీజే కార్యక్రమం నిర్వహించామని, ఎటువంటి గొడవలు జరగకుండా పోలీస్ సిబ్బంది వారు మాకు అన్ని విధాలా సహకరించాలని గ్రామ పెద్దలకు, ప్రజలకు, కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన ఎన్ఎస్టీవీ యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన ఆలయ కమిటీ సభ్యులు. అందరికీ నమస్కారాలు. నా పేరు పెద్దిపాలెం రాళ్ళ సీతారాం. కాకినాడ జిల్లా పొత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామం. పెద్దిపాలెం గ్రామం అయిన గ్రామదేవత శ్రీ 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 నూకాలమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో కమిటీ నెంబర్ అయిన నేను అంగరంగ వైభవంగా ఈ నూకాలమ్మ తల్లి జాతర చాలా వైభవంగా జరిగింది. దీంట్లో గరగల నాట్యం, బోనాల కార్యక్రమం, నెక్స్ట్ డీజే ప్రోగ్రాం, తీర్మారు, పురకథ, తోలాటం, నెక్స్ట్ ఒకసారి గుళ్ళు, కాళికా సత్యాసాలు, తీర్మారు, తెరాటి బుర్రకథ ఇవన్నీ జరిగాయి. రోజులు నూకాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఏ గొడవ ఏ గోళ లేకుండా పెద్దల సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో, ఊళ్ళో ఆడ మగ సహకారంతో అంగరంగ వైభవంగా జరిగింది. నెక్స్ట్ జరగబోయే వచ్చే సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా జరగాలని ఆ నూకాలమ్మ తల్లి కోరుకుంటున్నాం. మేము అందరమే, మా కమిటీ నెంబర్స్ అందరమే. నా పేరు పండు. మాది కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామం. పెద్దిపాలెం గ్రామంలో శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా 28/3/2025 సంవత్సరంలో 4 రోజుల నుంచి జరుగుతున్న సాంఘిక నాటకాలతో పాటు అలాగే కోలాటం, తీన్మారు, వెరైటీ బుర్రకథ, శక్త్యాసాలు, గరగలు, రాయల్ ఈవెంట్స్ డీజే ప్రోగ్రాంతో ఈ యొక్క నూకాలమ్మ తల్లి జాతర మహోత్సవాలను ఎంతో అంగరంగ వైభవంగా జరిగించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి గ్రామ పెద్దలు, కమిటీ మెంబర్లు, అలాగే పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాలను జయప్రదం చేశారు. వారికి మా కమిటీ తరపున అలాగే మా గ్రామ పెద్దల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సంవత్సరంలాగే ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ కమిటీ వారికి సహకరించి ఈ జాతర మహోత్సవాలను ఇంకా అంగరంగ వైభవంగా చేస్తారని మా నుంచి, మా గ్రామ ప్రజల నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన నూకాలమ్మ తల్లి అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందుతారని మరీ కోరుతూ, ముఖ్య కారణమైన ఈ జాతర మహోత్సవాన్ని ముందు నుంచి నడిపించిన వారికి, పోలీసు వారికి మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. పోలీసు వారు లేకపోతే, మేము ఇంత బందోబస్తు లేకపోతే మేము ఇంత జాతరని ఇంత అంగరంగ వైభవంగా జరపలేకపోతాము. ప్రత్యేకంగా పోలీసు వారికి మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మా ప్రోగ్రాంలన్నింటినీ ముందు నుంచి నడిపించిన ఛానల్ వారు, ఎన్ఎస్టీవీ వారు మాకు ఎంతో సహకరించి మా యొక్క జాతర మహోత్సవాలను ముందు నడిపించారు. ఎన్ఎస్ ఛానల్ వారికి మా కమిటీ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.